వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. సొంత పేరు కూడా పెట్టుకోరు, వారిని ఏం అనగలం? ప్రియదర్శి. విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే బాగుంటుంది, కానీ కావాలనే ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కించపరచాలని, కిందకు తొక్కాలని టార్గెటెడ్గా హేట్ను వ్యాప్తి చేస్తున్నారు. మిత్రమండలి మీద కావాలనే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అలా టార్గెట్ హెడ్ రేట్ను స్పీడ్ చేసే వాళ్ళకు కనీసం సొంత పేరు కూడా పెట్టుకోరు. ఏవేవో పేర్లతో, ఫేక్ ఐడీలతో ఇలాంటి పనులను చేసే వారిని మనం ఏం చేయగలం అని అసహనం వ్యక్తం చేశారు. హీరో ప్రియదర్శి, నిహారిక, ఎంఎం హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మిత్రమండలి. విజయేందరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు, రాగ్, మయూర్ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం. మిత్రమండలి స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు అత్యంతం ఎంటర్టైనింగ్గానే అనిపించింది. అందుకే నేను మిత్రమండలికి ఓకే చెప్పాను. నేను విన్నప్పుడు ఏమనుకున్నానో తెరపైకి కూడా అదే వచ్చింది. అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. అనుదీప్ జాతిరత్నాలు కథ చెప్పినప్పుడు ఆయన రైటింగ్ నాకు బాగా నచ్చింది. సమాజంలోని కొన్ని సమస్యల్ని సెటైరికల్గా చెబుతుంటారు. మిత్రమండలి చిత్రంలో కుల వ్యవస్థ మీద విజయేంద్రన్ మంచి సెటైరికల్ సీన్లు రాసుకున్నారు. సినిమాల్లో ఇచ్చే సందేశాల ద్వారా సమాజం మారుతుందని నేను నమ్మను. మిత్రమండలిలో ఎవరిని ఉద్దేశించి కథను రాసుకోలేదు. ఓ ఫిక్షనల్ క్యాస్ట్ నేను పెట్టే చాలా సెటైరికల్గా చేశాం. ఏ ఒక్క కులం మీదనో సెటైర్ వేస్తున్నట్టుగా అనిపించదు. అది మమ్మల్నే అన్నట్టు ఉందే అని అనిపిస్తే మాత్రం మేము ఏమీ చేయలేం నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఎవరి మనోభావాల్ని దెబ్బతీసేలా మాత్రం మా చిత్రం ఉండదు. అందరినీ నవ్వించేలా, ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. జాతి రత్నాలు, మిత్రమండలి ఒకేలా ఉండవు. జాతి రత్నాలు తర్వాత 35 చిన్న కథ కాదు, కోర్టు వంటి డిఫరెంట్ చిత్రాలు చేశాను. ఇప్పుడు ఒకే రకమైన జానర్ చిత్రాన్ని చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. జాతి రత్నాలు టైప్లో ఎవరైనా కథ చెబితే కూడా వద్దని అంటాను. మిత్రమండలి మీద నాకున్న నమ్మకంతోనే ఈ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ మూవీని చూడకండి అని అన్నాను. నాని అన్నకి కోర్టు మీద ఉన్న నమ్మకంతో ఈవెంట్లో అలా చెప్పారు. నాకు కూడా నా మిత్రమండలి మీద అంతే ప్రేమ, నమ్మకం ఉంది. అందుకే అలా అన్నాను. అంతేకాని మిగతా చిత్రాల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అవతలి వాళ్ళని నవ్వించే ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ అవతలి వాళ్ళని తక్కువ చేసి కామెడీ చేయడమే నా దృష్టిలో క్రింజ్ అవుతుంది. కొన్నిసార్లు వాదనలు గెలవలేనప్పుడు, మనల్ని ఏమీ చేయలేకపోతున్నప్పుడు అలాంటి నెగిటివ్ కామెంట్లను చూస్తుంటారు. కొందరికి వర్కౌట్ అవుతుంది, కొందరికి వర్కౌట్ అవ్వవు. ప్రస్తుతం నా దగ్గరకు చాలా డిఫరెంట్ కథలు వచ్చాయి. అందులో ప్రేమంటే అనే మూవీ షూటింగ్ జరుగుతోంది. మరో 2 కథలు నాకు ఎంతో నచ్చాయి. వాటికి సంబంధించిన ప్రకటన త్వరలోనే జరుగుతుంది. ఇదండి ప్రియదర్శి గారు తన నెటిజన్స్ తనకు ఇస్తున్నటువంటి బ్యాడ్ కామెంట్స్కు సంబంధించి తను ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎనీవే ప్రియదర్శి గారు కంగ్రాచులేషన్స్. మీ మూవీ మంచిగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మిత్రమండలి మూవీ కూడా జాతి రత్నాలంత గొప్ప స్థాయిలో హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే హైప్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ప్రయత్నం అయితే నేను చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.